హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి అఫీషియల్ 21. ఈరోజు వీడియో అంటే తెలుసా, మా ఇంట్లో మిర్చి బజ్జీ చేసుకున్నామండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే బయట వర్షం పడుతుందండి, అందుకే నాకు ఈ వర్షంలో వేడివేడి మిర్చి బజ్జీ తినాలనిపించింది. అది కూడా బయట నుండి తెచ్చుకునేది కాకుండా ఇంట్లోనే చేసుకొని తినడం అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే వర్షంలో బయట చేసిన ఆహారం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా ఫ్రెండ్స్. అందుకే ఇంట్లోనే ఈ రెసిపీ ట్రై చేశాను. మీరు కూడా ఇంట్లోనే చేసుకొని తినండి. ముందుగా మిర్చి, ఆనియన్, వామాకు, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక గిన్నెలో 1/2 కిలో శనగపిండి, అందులోకి కొంచెం వంట సోడా, ఉప్పు, కారం వేసి నీళ్ళు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ పైన ఒక గిన్నెలో ఆయిల్ పోసి బాగా వేడయ్యాక ఇలా వామాకు పిండిలో ముంచి వేడి నూనెలో వేస్తే బాగా పొంగుతూ చక్కగా వచ్చాయండి. ఇలాగే మిర్చి కూడా వేసానండి. ఏ వంట అయినా మనం ముందు చేసినప్పుడు పర్ఫెక్ట్గా రాకపోయినా అలాగే 2-3 సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. ఏ పనైనా అంతే. మీరు కూడా ఇలా ఇంట్లోనే వామాకు బజ్జీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఇంకా మంచి ఫుడ్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా మిర్చి వాము బజ్జీ కంప్లీట్ అయ్యాక మిగిలిన పిండిలో ఇలా ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి బాగా కలుపుకొని కొంచెం పిండి పోసి బాగా కలిపి ఆయిల్లో వేసానండి. చాలా బాగా పొంగుతూ చక్కగా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా గుమగుమలాడే పకోడీ అయితే ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక టేస్ట్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.